Hi students, today I am going to explain data representation. Before going to data representation, first I will discuss what is data. Data means collection of raw facts or elements. Here raw facts are called alphabets, digits and symbols, etc. సో డేటాని రాయాలంటే మనం కలెక్షన్ ఆఫ్ ఎలిమెంట్స్ యూజ్ చేసి రాస్తున్నాం. ఎలిమెంట్స్ అంటే ఏంటి? డిజిట్స్, ఆల్ఫాబెట్స్, సింబల్స్, వీటిని యూజ్ చేసుకుని డేటాని రాస్తున్నాం కాబట్టి డేటా ఈజ్ ఏ కలెక్షన్ ఆఫ్ ఎలిమెంట్స్ అని చెప్తున్నాం. Computer cannot understand these data. Computer can understand only mission language. Is nothing but binary language. సో కంప్యూటర్ ఏం అర్థం చేసుకుంటుంది అంటే కనుక మిషన్ లాంగ్వేజ్ని అర్థం చేసుకుంటుంది. అంటే ఈ డేటా ఏది కూడా డైరెక్ట్గా మనం ఏదైతే ఎలిమెంట్స్, డిజిట్స్, ఆల్ఫాబెట్స్, సింబల్స్ ఇవన్నీ యూజ్ చేసి మనం నార్మల్ ఇంగ్లీష్లో రాస్తున్నామో ఆ డేటాని సిస్టమ్ అనేది అర్థం చేసుకోలేదు డైరెక్ట్గా. సో సిస్టమ్ ఏ లాంగ్వేజ్ని అర్థం చేసుకుంటుంది అంటే కనుక మిషన్ లాంగ్వేజ్ని అర్థం చేసుకుంటుంది. మిషన్ లాంగ్వేజ్ ఈజ్ నథింగ్ బట్ బైనరీ లాంగ్వేజ్. సో బైనరీ లాంగ్వేజ్ని మాత్రమే మిషన్ అర్థం చేసుకోగలదు. సో డేటాని సిస్టమ్కి అర్థమయ్యే విధంగా ఏ విధంగా రిప్రజెంట్ చేస్తామో అనేది డేటా రిప్రజెంటేషన్. సో బైనరీ లాంగ్వేజ్ అంటే ఏంటంటే జీరోస్, వన్స్, వీటిని మాత్రమే సిస్టమ్ అర్థం చేసుకోగలదు. సో మన డేటా ఏదైతే ఇంగ్లీష్లో రాస్తున్నామో అంటే సింబల్స్, ఆల్ఫాబెట్స్, డిజిట్స్, వీటన్నిటిని కూడా సిస్టమ్కి అర్థమయ్యే విధంగా డేటాని మార్చాలి, అంటే డేటాని రిప్రజెంట్ చేయాలి. దాన్ని డేటా రిప్రజెంట్. వేరియస్ మెథడ్స్ ఆర్ యూజ్డ్ టు రిప్రజెంట్ డేటా ఇన్ కంప్యూటర్. ద బేసిక్ యూనిట్ ఆఫ్ డేటా రిప్రజెంటేషన్ ఈజ్ ఏ బిట్. బిట్ ఈజ్ నథింగ్ బట్ ఐదర్ 0 or 1. సో బైనరీ లాంగ్వేజ్ని మాత్రమే సిస్టమ్ అర్థం చేసుకోగలదు అన్నాం. సో బైనరీ లాంగ్వేజ్లో ఏముంటాయి అంటే కనుక 0, 1 ఇది తప్పించి ఇంకొక లెటర్ కనిపించదు మనకి. 0, 1 తప్పించి ఇంకే లెటరు కనిపించదు. సిస్టమ్ ఓన్లీ 0, 1 తప్ప ఇంకేది అర్థం చేసుకోలేదు. సో ఆ 0, 1 ఏమంటామంటే బిట్ అంటాం. అంటే అయితే 0 లేదంటే 1 ఏదో ఒకటే, దాన్ని ఏమంటామంటే బిట్ అంటాం. సో డేటా ఈజ్ రిప్రజెంటెడ్ బై యూజింగ్ వేరియస్ కాంబినేషన్ ఆఫ్ దీస్ టూ వాల్యూస్ 0 and 1. అంటే డేటాని రిప్రజెంట్ చేయడం. బిట్ అంటే ఏం చెప్తాం? అయితే 0 or 1 అంటున్నాం. సో డేటాని రిప్రజెంట్ చేయాలంటే ఏం చేస్తాము అంటే కనుక ఈ 0, 1 కాంబినేషన్స్తో డేటాని రిప్రజెంట్ చేస్తాం. ఓన్లీ 0, 1 కాకుండా ఈ 0, 1 రెండింటి యొక్క కాంబినేషన్స్తో డిఫరెంట్ కాంబినేషన్స్ వస్తాయి కదా. సో ఆ కాంబినేషన్స్ యూజ్ చేసుకుని మనం డేటా అనేది రిప్రజెంట్ చేస్తాం. 8 bits టుగెదర్ ఫార్మ్ ఏ 1 byte. సో 1 byte అని ఎప్పుడు చెప్తా? 1 byte అంటే ఎన్ని బిట్స్ అంటే 8 bits కలిపితే దాన్ని ఏమంటాం అంటే 1 byte, విచ్ రిప్రజెంట్స్ ఏ క్యారెక్టర్. సో కలెక్షన్ ఆఫ్ క్యారెక్టర్స్ ఈజ్ కాల్డ్ స్ట్రింగ్. సో బిట్ అంటే అయితే 0, 1 or 1 దాన్నే బిట్ అని చెప్తున్నాం. బైట్ అంటే కలెక్షన్ ఆఫ్ 8 bits ఈజ్ కాల్డ్ బైట్. 1 byte ఈజ్ క్యారెక్టర్. అంటే 8 bits అన్నిటిని 8 bitsతో యూజ్ చేసే బైట్ ఏదైతే ఉందో దాన్ని ఏమంటామంటే క్యారెక్టర్ అని చెప్తాం. సో ఇలాంటి కలెక్షన్ ఆఫ్ క్యారెక్టర్స్ని కలిపితే వచ్చేదే స్ట్రింగ్. సో దిస్ ఈజ్ ది డేటా రిప్రజెంటేషన్. సో డేటా రిప్రజెంటేషన్ డయాగ్రమాటిక్ పిక్చర్ ఎలా ఉందనేది చూద్దాం. ఫస్ట్ బిట్. బిట్ అంటే ఏం చెప్తున్నాం? అయితే 0 or 1 దీన్ని ఏమంటున్నాం? బిట్ అని చెప్తున్నాం. ఈ 0 or 1 యూజ్ చేసుకుని కాంబినేషన్తో రాసే 8 bitsని ఏమంటున్నామంటే బైట్ అంటున్నాం. సో ఈ 8 bitsని ఏమంటున్నాం? ఈ 8 bitsతో ఉండే బైట్ని ఏమంటున్నాం? క్యారెక్టర్ అని చెప్తున్నాం. సో క్యారెక్టర్ అంటే ఏమేమి ఉంటాయి? ఏ కానీ బి, 1, 2, 3 ఆల్ఫాబెట్స్, సింబల్స్, డిజిట్స్, వీటన్నిటిని ఏమంటాం? క్యారెక్టర్స్ అంటాం. అంటే సింగిల్ క్యారెక్టర్ని, ఒక సింగిల్ క్యారెక్టర్ని రిప్రజెంట్ చేయాలంటే ఎన్ని బిట్స్ యూజ్ చేసుకుంటామంటే 8 bits. స్ట్రింగ్. నెక్స్ట్ ఈ క్యారెక్టర్స్ని యూజ్ చేసి కలెక్షన్ ఆఫ్ క్యారెక్టర్స్ని యూజ్ చేసి ఏం చేస్తాం? స్ట్రింగ్ ఇన్ఫార్మ్ చేస్తాం. రిప్రజెంటెడ్ బై గ్రూప్ ఆఫ్ క్యారెక్టర్స్. సో ఇందులో సింగిల్ క్యారెక్టర్ అంటే 8 bit కదా. ఇలాంటి 8 bits కాంబినేషన్తో ఏం చేస్తామంటే స్ట్రింగ్ని రాస్తాం. సో ఇక్కడ నేను హలో అన్నాను. HELLO అంటే ఎన్ని ఉన్నాయి? 5 క్యారెక్టర్స్ ఉన్నాయి. అంటే 5 into 8 bits యూజ్ చేసి ఈ హలో అనే క్యారెక్టర్ని రిప్రజెంట్ చేస్తాం. అది ఎలా రిప్రజెంట్ చేస్తాం, ఎన్ని టైప్ ఆఫ్ రిప్రజెంటేషన్స్ ఉన్నాయి అనేది ఇప్పుడు చూద్దాం. రిప్రజెంటేషన్స్ ఆఫ్ ప్రిమిటివ్ డేటా టైప్స్ ఇన్ మెమరీ. There are 3 types of representations. One is integer representation, second one is real number representation and character representation. సో ఇంటీజర్ అంటే ఏముంటాయి? డిజిట్స్ అంటే నెంబర్స్ ఏదైతే ఉన్నాయో ఆ నెంబర్స్ని సిస్టమ్కి అర్థమయ్యే విధంగా ఏ విధంగా రిప్రజెంట్ చేస్తాం. అలాగే రియల్ నెంబర్స్ అంటే అక్కడ ఇంటీజర్స్ అనేటప్పటికి హోల్ నెంబర్స్ అంటే పాజిటివ్, నెగిటివ్ రెండు ఉంటాయి, కానీ ఏంటంటే ఫ్రాక్షనల్ వాల్యూస్ ఉండవు. సో రియల్ నెంబర్స్ అంటే ఏంటి? ఫ్రాక్షనల్ వాల్యూస్.
ఫ్రాక్షనల్ వాల్యూస్ని సిస్టమ్కి అర్థమయ్యే విధంగా ఏ విధంగా రిప్రజెంట్ చేస్తాం. అలాగే క్యారెక్టర్స్ని ఏ విధంగా రిప్రజెంట్ చేస్తాం. క్యారెక్టర్స్ అనేటప్పటికి ఏమేమి వస్తాయి, ఆల్ఫాబెట్స్ వస్తాయి, స్పెషల్ సింబల్స్ వస్తాయి, ఇవన్నీ కూడా క్యారెక్టర్స్ అవుతాయి. అంటే స్మాల్ లెటర్స్, క్యాపిటల్ లెటర్స్ ఇవన్నీ కూడా క్యారెక్టర్ రిప్రజెంటేషన్. సో ఇవన్నీ కూడా సిస్టమ్కి అర్థమయ్యే విధంగా ఏ విధంగా రిప్రజెంట్ చేస్తాం అనేది ఒక్కొక్కటి డీప్గా చూద్దాం. ఫస్ట్ వన్, ఇంటీజర్ రిప్రజెంటేషన్. An integer is a basic data type which is commonly used for storing negative as well as positive integer numbers. So integers అంటే ఏంటి, హోల్ నెంబర్స్ అంటే రౌండెడ్ నెంబర్స్. ఈ ఇంటీజర్ని యూజ్ చేసి either పాజిటివ్ ఆర్ నెగిటివ్ దేన్నైనా కూడా రిప్రజెంట్ చేస్తాం. పాజిటివ్ నెగిటివ్ రెండింటినీ రిప్రజెంట్ చేస్తాం, బోత్ వాల్యూస్ని రిప్రజెంట్ చేస్తాం. ద పాజిటివ్ డేటా ఈజ్ రిప్రజెంటెడ్ బై బైనరీ నెంబర్ సిస్టమ్కి అర్థమయ్యే విధంగా పాజిటివ్ నెంబర్స్ని ఏ విధంగా రిప్రజెంట్ చేస్తామంటే బైనరీ ఫామ్లో రిప్రజెంట్ చేస్తాం. బైనరీ ఫామ్ అంటే చెప్పాం కదా ఆల్రెడీ, జీరోస్. ఫర్ ఎగ్జాంపుల్కి నేను ఒక పాజిటివ్ ఇంటీజర్ 38 తీసుకుంటున్నాను. దాన్ని సిస్టమ్కి అర్థమయ్యే విధంగా ఏ విధంగా చేంజ్ చేస్తాం అనేది చూస్తాం. సో సిస్టమ్ కెన్ అండర్స్టాండ్ ఓన్లీ మిషన్ లాంగ్వేజ్ ఈజ్ నథింగ్ బట్ బైనరీ లాంగ్వేజ్. దట్ మీన్స్ సిస్టమ్ కెన్ అండర్స్టాండ్ ఓన్లీ 0 and 1. 0, 1 తప్ప ఇంక దేన్ని అర్థం చేసుకోలేదు. సో ఇప్పుడు నేను ఏ నెంబర్నైనా కూడా, నెంబర్ కానీ క్యారెక్టర్ని కానీ దేన్నైనా కూడా ఏం చేయాలన్నాను, సిస్టమ్కి అర్థమయ్యే విధంగా డేటాని రిప్రజెంట్ చేయాలనుకుంటున్నాను. సో ఇప్పుడు నేను 38 తీసుకున్నాను, దాన్ని ఎందులోకి మార్చాలి, జీరోస్ వన్స్లోకి మార్చాలి. సో 0, 1 అనేవి ఎన్ని బిట్స్, 2 బిట్స్. సో ఇప్పుడు నేను ఈ 38ని 2తో డివైడ్ చేయాలి. 2తో డివైడ్ చేస్తే ఎన్ని టైమ్స్ పోతుంది, 19 టైమ్స్. రిమైండర్ ఎంత, 0. నెక్స్ట్ మళ్ళీ ఏం చేయాలంటే 2తో డివైడ్ చేయాలి. మళ్ళీ 19ని 2తో డివైడ్ చేయాలి. ఎన్ని టైమ్స్ పోతుంది, 9 2s are 18. సో రిమైండర్ ఎంత, 1. మళ్ళీ ఏం చేయాలి, 2తో డివైడ్ చేయాలి 9ని. 9 2తో డివైడ్ చేస్తే 4 2s are 8. రిమైండర్ ఎంత, 1. నెక్స్ట్ మళ్ళీ 2తో డివైడ్ చేయాలి 4ని. 2 2s are 4. రిమైండర్ ఎంత, 0. మళ్ళీ 2ని డివైడ్ చేయాలి. 1 2s are 2. రిమైండర్ ఎంత, 0. ఈ విధంగా 1 వచ్చేంత వరకు, రిమైండర్ చివరి వరకు కూడా డివిజిబుల్ అయ్యేంత వరకు కూడా మనం డివైడ్ చేసుకుంటూ రావాలి. సో ఇప్పుడు 1 మనం ఇంకా 2తో డివైడ్ చేయలేం కాబట్టి వదిలేస్తాం. సో ఇప్పుడు దీన్ని ఏ విధంగా నోట్ చేసుకుంటాము అంటే ఇలా డౌన్ నుంచి అప్కి రిప్రజెంట్ చేస్తాం. సో 38ని బైనరీ ఫామ్లో రిప్రజెంట్ చేయాలి అంటే కనుక 1 0 0 1 1 0. సో ఇది ఏంటంటే బైనరీ ఫామ్లో 38 వాల్యూ. బైనరీ ఫామ్లో అంటే సిస్టమ్ అర్థం చేసుకోవాలంటే సిస్టమ్ లాంగ్వేజ్లో 38 వాల్యూ ఎంత అంటే 1 0 0 1 1 0. సో ఇవి ఎన్ని క్యారెక్టర్స్, ఇవి ఎన్ని బిట్స్ ఉన్నాయి చూడండి, 1 2 3 4 5 6 బిట్స్ ఉన్నాయి. సో నేను ఇది 8 బిట్ రిప్రజెంటేషన్లో చేయాలి అంటే ముందు 2 zeros యాడ్ చేసుకోవాలి. 6 అంటే ఇంకా ఎన్ని తక్కువ, 8కి 2 కాబట్టి ముందు 2 బిట్స్ యాడ్ చేసుకుని ఈ విధంగా 8 బిట్ రిప్రజెంటేషన్లో రిప్రజెంట్ చేస్తాం. ఇది ఇంటీజర్ 38ని బైనరీ ఫామ్లో రిప్రజెంట్ చేస్తాం. మనం 38 పాజిటివ్ ఇంటీజర్ 38కి బైనరీ ఈక్వివలెంట్ ఫైండ్ చేస్తాం. సో 38కి బైనరీ ఈక్వివలెంట్ ఏమొచ్చింది, 1 0 0 1 1 0. ఇప్పుడు ఈ బైనరీ నెంబర్ని ఇంటీజర్లోకి కన్వర్ట్ చేయాలంటే ఏ విధంగా కన్వర్ట్ చేయాలనేది చూద్దాం. సో ఫస్ట్ మనం ప్రతిదాని యొక్క పొజిషన్ మెన్షన్ చేయాలి. పొజిషన్, దీని యొక్క పొజిషన్ ఎంత, రైట్ మోస్ట్ నుంచి స్టార్ట్ చేయాలి, 0. దీని యొక్క పొజిషన్ 1, దీని యొక్క పొజిషన్ 2, దీని యొక్క పొజిషన్ 3, దీని యొక్క పొజిషన్ 4, దీని యొక్క పొజిషన్ 5. సో ప్రతిదాన్ని ఏ బేస్ కింద రిప్రజెంట్ చేస్తామంటే దీంట్లో ఇక్కడ ఎన్ని నెంబర్స్ యూస్ చేస్తాం, 1 0 2 బిట్స్ కాబట్టి బేస్ ఎంత అవుతుంది అంటే 2. 2 power 0, 2 power 1, 2 power 2, 2 power 3, 2 power 4, 2 power 5. 2 power 0 వాల్యూ ఎంత, 1. 2 power 1 వాల్యూ ఎంత, 2. 2 square 4, 2 cube 8, 2 power 4 16, 2 power 5 32. సో ప్రతి దాని యొక్క పవర్ వాల్యూ ఎంత అనేది ఇప్పుడు చూసాం. సో ఇప్పుడు మనం ఏం చేయాలంటే 1 into 0, 1 into 0 ప్లస్ 1 into 2, నెక్స్ట్ 1 into 4 ప్లస్ 0 into 8 ప్లస్ 0 into 16 ప్లస్ 1 into 32. సో ఇప్పుడు దీని వాల్యూ ఎంత అనేది ఫైండ్ చేయండి. 1 into 0 0, 1 into 2 2, 1 into 4 4, 0 into 8 0, 0 into 16 6 0, 1 into 32 32. సో
32 plus 4 36, 36 plus 2 38. సో ఈ విధంగా మనం బైనరీ ఫామ్కి ఈక్వివలెంట్ రిప్రజెంట్ చేయాలి అంటే ఈ విధంగా రిప్రజెంట్ చేస్తామన్నమాట. సో బైనరీ నెంబర్కి ఇంటీజర్ వాల్యూ ఇవి 1001110ని ఇంటీజర్లోకి కన్వర్ట్ చేయాలంటే ఇలా 2 power 0 2 power 1 ఇంటూ అని చేస్తాం. ఇంటీజర్ రిప్రజెంటేషన్లోకి వెళ్దాం. ఇన్ దిస్ ఈచ్ బిట్ పొజిషన్ రిప్రజెంట్స్ ది పవర్ ఆఫ్ 2 because binary number use 2 bits. The rightmost bit position represents 2 power 0 which is 1. The next 2 power 1 which is 2. Next 2 square which is 4. Next 2 power 3 which is 8. Next 2 power 4 which is 16 and so on. For example, I will take the binary number 001001110 which represents integer as 0. ఇది 2 power 0, 2 power 1, 2 power 1 వాల్యూ ఎంత 1. నెక్స్ట్ 2 power 2 4, 2 power 3 2 power 4, 2 power 5 వాల్యూ ఎంత 32. సో 32 plus 4 plus 1 దట్ వాల్యూ ఇస్ 38. సో ఈ విధంగా ఇంటీజర్ వాల్యూని పాజిటివ్ ఇంటీజర్ని రిప్రజెంట్ చేస్తాం. పాజిటివ్ ఇంటీజర్ 38కి ఈ బైనరీ ఈక్వివలెంట్ ఎంత అంటే ఇది. బైనరీ ఈక్వివలెంట్ ఈ నెంబర్కి ఇంటీజర్ వాల్యూ ఎంత అంటే ఇది. సో బోత్ కన్వర్షన్స్ మనం చూసాం. నెక్స్ట్ మరి నెగిటివ్ డేటాని ఏ విధంగా రిప్రజెంట్ చేస్తాం సిస్టమ్కి అర్థమయ్యే విధంగా అంటే నెగిటివ్ డేటా రిప్రజెంటెడ్ బై యూజింగ్ 1's కాంప్లిమెంట్ అండ్ 2's కాంప్లిమెంట్. నెగిటివ్ డేటాని ఏ విధంగా రిప్రజెంట్ చేస్తాము అంటే 1's కాంప్లిమెంట్ 2's కాంప్లిమెంట్ యూజ్ చేసి చేస్తాం. సో ఇన్ 1's కాంప్లిమెంట్ మెథడ్ ద నెంబర్ ఈజ్ రిప్రజెంటెడ్ బై కాంప్లిమెంటింగ్ ఈచ్ బిట్ దట్ ఈస్ చేంజింగ్ ఈచ్ బిట్ ఇన్ ఇట్స్ వాల్యూ టు ఆపోజిట్ బిట్. అంటే ఏం చేస్తాము అంటే 38కి బైనరీ ఈక్వివలెంట్ ఫైండ్ చేస్తాం. సో వచ్చిన బైనరీ ఈక్వివలెంట్కి ఆపోజిట్ బిట్స్ అనేవి రాస్తే దాన్ని 1's కాంప్లిమెంట్ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ 38కి బైనరీ ఈక్వివలెంట్ ఫైండ్ చేస్తే ఏమొచ్చింది 1001110 వచ్చింది. సో దీన్ని ఇప్పుడు మనం 1's కాంప్లిమెంట్లోకి రాయడం అంటే ఏం చేస్తామంటే 0 ఉన్న ప్లేస్లో 1 ఉన్న ప్లేస్లో 0 ఆపోజిట్గా రాయడానే 1's కాంప్లిమెంట్ అంటారు. సో ఇప్పుడు ఈ నెంబర్ని మనం 1's కాంప్లిమెంట్లోకి మార్చాలి అంటే ఏం చేస్తాం 0 ఫస్ట్ 0 కాబట్టి 0 అంటే ఇక్కడ మళ్ళీ 1, 0 అంటే 1 ఉంది 0, నెక్స్ట్ 0 ఉంది ఇక్కడ 1 0 1 1 ఉంది 0 1 0 0 1. సో ఇక్కడ 0 ఉన్న ప్లేస్లో 1 ఉన్న ప్లేస్లో 0 రాస్తే వచ్చిన నెంబర్ ఏదైతే ఉందో అదే 1's కాంప్లిమెంట్ నెంబర్. 38కి 1's కాంప్లిమెంట్ నెంబర్ ఏంటి అంటే ఇది. సో ఈ 38 అంటే 1001110 అని మనం బైనరీ ఈక్వలెంట్ని ఫైండ్ చేసాం. అదే నేను -38ని రిప్రజెంట్ చేయాలంటే 1's కాంప్లిమెంట్ కానీ 2's కాంప్లిమెంట్ కానీ యూజ్ చేయాలి. సో -38ని 1's కాంప్లిమెంట్ కానీ 2's కాంప్లిమెంట్ కానీ యూజ్ చేసి సిస్టమ్కి రిప్రజెంట్ చేస్తాం. సో 1's కాంప్లిమెంట్ రిప్రజెంట్ చేయాలంటే ఫస్ట్ నార్మల్గా 38కి బైనరీ ఈక్వివలెంట్ ఏంటో ఫైండ్ చేసి దాన్ని ఆపోజిట్గా చేంజ్ చేసి కాంప్లిమెంటరీ చేసి వచ్చిన వాల్యూ ఏదైతే ఉందో అదే -38 వాల్యూ. సో దీనికి 38కి బైనరీ ఈక్వివలెంట్ నెంబర్ ఇది, దీనికి ఆపోజిట్గా రాసిన వాల్యూస్ ఇవి. సో ఇదేంటి -38ని రిప్రజెంట్ చేస్తాం. దిస్ ఈస్ ది 1's కాంప్లిమెంట్. నెక్స్ట్ 2's కాంప్లిమెంట్. In this method, 1 is added to the 1's complement representation of negative number. సో ఇక్కడ 2's కాంప్లిమెంట్ అంటే ఏం చేస్తామంటే 1's కాంప్లిమెంట్ చేసినప్పుడు వచ్చిన నెంబర్కి 1 యాడ్ చేస్తాం. 1's కాంప్లిమెంట్ చేయగా వచ్చిన నెంబర్కి 1 యాడ్ చేస్తాం. దాన్ని ఏమంటున్నామంటే 2's కాంప్లిమెంట్ అంటున్నాం. సో 1's కాంప్లిమెంట్ అంటే ఏం చెప్పాం, ఏదైతే ఇంటీజర్ నెంబర్ ఉందో దాన్ని బైనరీ నెంబర్లోకి మార్చుకుంటున్నాం. ఫస్ట్ బైనరీ నెంబర్లోకి వచ్చాక దాన్ని ఏం చేస్తున్నాం 1's కాంప్లిమెంట్లోకి చేంజ్ చేయాలంటే ఆపోజిట్లో చేంజ్ చేసేస్తున్నాం. బిట్స్ని 0 ఉన్న ప్లేస్లో 1 ఉన్న ప్లేస్లో 0 చేస్తున్నాం. దాన్నే 1's కాంప్లిమెంట్ అని. ఇప్పుడు 2's కాంప్లిమెంట్ అంటున్నాం. సో 1's కాంప్లిమెంట్లోకి చేంజ్ చేసాక వచ్చిన దానికి ఏం చేయాలంటే 1 యాడ్ చేయాలి. 1 యాడ్ చేస్తే వచ్చిన రిజల్ట్ ఏదైతే ఉందో దాన్ని ఏమంటున్నామంటే 2's కాంప్లిమెంట్ అంటున్నాం. సో 2's కాంప్లిమెంట్లో ఏ విధంగా రిప్రజెంట్ చేస్తాం అనేది ఇప్పుడు చూద్దాం. సో -38కి రిప్రజెంట్ చేయడానికి మనం ఆల్రెడీ 1's కాంప్లిమెంట్లో రాసిన వాల్యూ ఇది. సో ఆ వాల్యూకి ఏం చేయాలి 1 యాడ్ చేస్తే దాన్ని ఏమని చెప్తున్నా 2's కాంప్లిమెంట్ అన్నాం. సో -38కి బైనరీ ఈక్వివలెంట్ ఏదైతే ఉందో దాన్ని తీసుకున్నాం. 1's కాంప్లిమెంట్ వాల్యూ ఇది ఆల్రెడీ చేసేసాం కాబట్టి దాన్ని తీసుకున్నాం. దానికి ఏం చేయాలి ఇప్పుడు 1 యాడ్ చేయాలి. సో బైనరీ నెంబర్స్లో 0కి 0 యాడ్ చేస్తే 0, 0కి 1 యాడ్ చేస్తే 1, 1కి 1 యాడ్ చేస్తే 10,
1 0 యాడ్ చేస్తే 1. సో ఇది 0 0 యాడ్ చేస్తే 0, 0 1 యాడ్ చేసిన 1 0 యాడ్ చేసిన రిజల్ట్ ఏంటంటే 1, 1 1 యాడ్ చేస్తే ఏమొస్తుందంటే రిజల్ట్ 1 0. సో ఇప్పుడు దాన్ని ఏ విధంగా రిప్రజెంట్ చేస్తాం అనేది చూద్దాం. సో ఇప్పుడు నేను ఏ నెంబర్ తీసుకున్నాను, -38కి 1's కాంప్లిమెంట్ నెంబర్ తీసుకున్నాను, దానికి 1 యాడ్ చేస్తున్నాను. 1 1 నేను చెప్పాను 1 1 బోత్ యాడ్ చేసినప్పుడు ఏమొస్తున్నాను 1 0. ఇక్కడ 0 వేసుకుని ఇక్కడ 1 వేసుకోవాలి. దీన్ని నేను సెపరేట్గా చూపిస్తాను. 1 1 1 0 1 1 0 1. దీనికి ఏం చేస్తున్నాను 1 యాడ్ చేస్తున్నాను. సో 1 1 యాడ్ చేస్తే ఏమొస్తుంది అన్నాను 1 0 వస్తుంది అని చెప్పాను. సో ఇక్కడ 0 రిప్రజెంట్ చేస్తాం, ఇంకేముంది 1 ఉంది. సో ఆ 1 ఎక్కడ వేస్తామంటే నెక్స్ట్కి క్యారీ ఇస్తాం. సో ఇప్పుడు మళ్ళీ 1 0 1 0 అంటే ఏం చెప్పాము 1 0 యాడ్ చేస్తే 1. నెక్స్ట్ ఇక్కడ ఏమీ లేదు అంటే 0 ఉన్నట్టు 0 1 0 1 1 0 1 1. సో దిస్ ఈజ్ ది 2's కాంప్లిమెంట్ ఫర్ -38. ఈ విధంగా పాజిటివ్ నెంబర్స్ని ఏ విధంగా రిప్రజెంట్ చేస్తాము అంటే బైనరీ ఫామ్లో రిప్రజెంట్ చేస్తాం. అదే నెగిటివ్ నెంబర్స్ని అయితే ఏదైతే 1's కాంప్లిమెంట్ ఆర్ 2's కాంప్లిమెంట్లో రిప్రజెంట్ చేస్తాం. దిస్ ఈజ్ ది ఇంటీజర్ రిప్రజెంటేషన్.